సెన్సార్ బోర్డు వాళ్ళు చచ్చిపోయి చాలా కాలమైంది. దృశ్యం రూపంలో చూసే హింస మెదడులోకి వెళ్ళి కూర్చుంటోంది. సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. పిల్లల చేతి నుండి మొబైల్ ఫోన్ని తీసేయండి, లేదంటే వాళ్ళు ఒకరోజు మిమ్మల్ని చంపడం ఖాయం. గుర్తుంచుకోండి, మన గమ్యం ఏది, మన దారి ఏది? తల్లిని చంపిన కొడుకు, పిల్లల్ని చంపిన తల్లి, భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన భర్త, భర్తను చంపి ముక్కలు ముక్కలు నరికిన భార్య. ఎటు పోతుంది నా సమాజం? టీచర్ను చంపిన విద్యార్థులు, విద్యార్థిని రేపుకు పాల్పడిన టీచర్. ఎటు పోతుంది నా సమాజం? పిల్లల్ని బకెట్లో ముంచి చంపిన తండ్రి, జూనియర్ విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన హాస్టల్ విద్యార్థి. ఎటు పోతుంది? హింస, హింస, హింస. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్. గడియకో వార్త, గడియకో బ్రేకింగ్. హింస వార్త. ఎటు పోతుంది నా సమాజం? ఎటు పోతుంది నా దేశం? ఇదే నేటి స్థితి, పరిస్థితి. ఎందుకు? మొరల్ కంబాట్, మోర్టల్ కంబాట్, సూపర్ మారియో, కెప్టెన్ టోడో, ట్రెజర్ ట్రాకర్, పిల్లలు ఆడే కొన్ని హింసాత్మక వీడియో గేమ్స్. చంపడం, నరకడం, తుపాకీతో కాల్చడం, కపాలాన్ని పగలగొట్టడం, గుండెను చీల్చడం, రక్తం ఏరులై పారడం, కండల్ని ముక్కలు ముక్కలుగా నరకడం. ఇప్పుడు ఆడుతున్న ఆటలు. ప్రతిరోజు గంటల కొద్దీ ఇలాంటి ఆటలు ఆడుతున్నారు. యానిమల్, కిల్, మార్కో, పుష్ప 2, KGF 2, ఇవే మన సూపర్ హిట్ అయిన సినిమాలు. ఇవన్నీ కబేలాలు, మటన్ షాప్స్, నరకడం, రక్తం ఇక్కడ సర్వసాధారణం. యువ హీరోలు, ఇంకా పెద్ద హీరోలు కూడా హింసనే నమ్ముతున్నారు. ఒక్కో సినిమాకు దాని డోసేజ్ పెంచుకుంటూ పోతే సినిమాలు ఆడవు అనే నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు సినిమా తీసేవాళ్ళు. తప్పు ఎవరిది? తాగుబోతుకు కాలం గడిచే కొద్దుకు డోసు పెరగాలి, లేకపోతే కిక్కెక్కదు. నేటి సమాజంలో పిల్ల, జెల్ల, తల్లి, తండ్రి, ముసలి, ముతక అందరూ హింస తాగుబోతులైపోయారు. చిన్న స్క్రీన్పై, వెండి తెరపై హింసను చూసి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. సెన్సార్ బోర్డు వాళ్ళు చచ్చిపోయి చాలా కాలమైంది. దృశ్యం రూపంలో చూసే హింస మెదడులోకి వెళ్ళి కూర్చుంటోంది. సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. రోడ్డుపై హత్య జరిగితే దాన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయరు, కనీసం అరవరు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. జనాలు సమ్మగా దాన్ని చూస్తున్నారు, వైరల్ కూడా చేస్తున్నారు. సున్నితత్వం చచ్చిపోయింది. ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు నిద్రలేస్తున్నాడు. పిల్లల పెంపకం అటకెక్కింది. పిల్లాడి చేతిలో మొబైల్ ఇచ్చి తాను OTTలో చూస్తున్న తల్లి. ఇంటిని గాలికి వదిలి వాట్సాప్లో రాజకీయాలపై చర్చే తండ్రిది. సర్వ సాధారణం. కుటుంబ వ్యవస్థ కొన ఊపిరితో ఉంది. పిల్లలకు ఎమోషనల్ తెలివితేటలు అంటే తన కోపమే తన శత్రువు అని నేర్పాల్సిన పాఠశాలలు IIT ఫౌండేషన్ పేరుతో బలాన్ని చంపేసి విద్యా వ్యాపార రాక్షసులకు రక్తపుకుడు తినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు జనాల్లో పెరిగిన హింస ప్రవృత్తిని చక్కగా వాడుకుంటున్నారు. కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. సంఘ జీవనం, కలిసి బ్రతకడం చచ్చింది. చివరాఖరికి గ్రామాల్లో కూడా 6 కాగానే తలుపులేసుకొని టీవీ ముందు, మొబైల్ ముందు కూలపడుతున్నారు. ఇంట్లో 4 ఉంటే ఎవరికి వారే యమునా తీరే. చేతిలో మొబైల్, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మనిషి ఒంటరి అయిపోయాడు. సామాజిక ఎడం అటు ఉదరగొట్టాడు. ఇప్పుడు అది నగ్న స్వరూపాన్ని చూపుతుంది. ఒంటరితనం వల్ల చిరాకు, అసహనం, వ్యాకులత, మానసిక కంగుబాటు పెరిగి హింసా ప్రవృత్తి అలవడుతుంది. అయ్యలు బార్లలో, అమ్మలు పబ్స్లలో, స్కూల్ పిల్లలు కూడా గంజాయికి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయారు. మొబైల్ వాడకం వల్ల నిద్ర రాదు, నిద్రలేమి వల్ల చిరాకు, కోపం సహజం అయిపోతుంది. తినేది జంక్ ఫుడ్, ఇదే ఉద్రేకాలను రెచ్చగొడుతుంది. డి విటమిన్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం హింసా ప్రవృత్తికి బీజం వేస్తుంది. ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టి జనాలు ఏమీ చేయలేము అని చేతులెత్తేస్తారు. మీరే చెయ్యండి, నలుగురికి చెప్పండి. పిల్లల చేతి నుండి మొబైల్ ఫోన్ని తీసేయండి, లేదంటే వాళ్ళు ఒకరోజు మిమ్మల్ని చంపడం ఖాయం. గుర్తుంచుకోండి. మీరు మొబైల్ వాడకాన్ని తగ్గించండి. రీల్స్ చూడడం, వాట్సాప్లో గంటల కొద్దీ చాటింగ్స్ వద్దు. పిల్లల ముందు హింసా సినిమాల్ని బహిష్కరించండి, చూడొద్దు. ఫ్లాప్ అయితే ఇకపై అలాంటి సినిమాలు తీయరు. ఇది గుర్తుంచుకోండి.
పిల్లలకు సంపూర్ణాత్మక విద్య అందించమని మీ పిల్లల చదువుతున్న స్కూల్ యజమానానికి చెప్పండి. లేకపోతే టీసీలు తీసుకుంటామని హెచ్చరించండి. దెబ్బకు దిగొస్తారు. సోషల్ మీడియా ఎక్కి రాజకీయ నాయకుల భజన చేయడం కాదు, సెన్సార్ బోర్డును తిరిగి సమాధి నుంచి లేపమని నీలి చిత్రాలు, బెట్టింగ్ యాప్స్, హింసా సినిమాలు, గంజాయి లాంటి వాటి ఉక్కుపాదం మోపకపోతే ఓటేయమని చెప్పండి. ఒక రాజకీయ నాయకుడు కూడా దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు నిలదీసి అడగేయండి, కడిగి పారేయండి. ఇవన్నీ చేయాలని రాష్ట్రపతిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కోరుతూ లేఖలు రాద్దాం. #CCల క్యాంపెయిన్ మొదలెట్టండి. నేటి బాలల జీవితం అనే వైకుంఠ పాలిలో 98 పాములు, 2 నిచ్చెనలు. ఒకటి అవే తల్లి, తండ్రులు. మీ పిల్లలని మీరు కాకుండా ఎవరు రక్షిస్తారు? మన పిల్లలు రేపు భద్రంగా బతకాలంటే ఇవన్నీ చేయాలి, చేద్దాం. రేపటి సమాజం బాగుండాలి అని ఆశిద్దాం. దానికోసం మన వంతు కృషి చేద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. వీలైనంత వరకు థ్యాంక్ యూ. జై హింద్.